మహానాడు అంటేనే టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం, ఆవిర్భావ దినోత్సవం. ఖచ్చితంగా అన్న నందమూరి తారక రామారావు గారి పేరైతే ఖచ్చితంగా అందరూ అక్కడ స్మరించుకుంటారు. ఆయన జాతికి చేసిన సేవల్ని, ఆయన ఈ పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఆ సమయంలో జాతిని మేల్కొలిపేలాగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖచ్చితంగా గుర్తించుకుంటారు. అయితే ఇప్పుడంతా రంగం కాబట్టి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది కాబట్టి సాంకేతికత, ఈసారి ఈ మహానాడులో నేరుగా ఆయనే వచ్చి అక్కడ మాట్లాడినట్టయితే పెట్టారట. సాధారణంగా ఆయన మాటల్ని వాడారట. ఎందుకంటే ప్రియమైన నా తెలుగుంటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు నమస్కారం. తెలుగు జాతిని ఏకం చేయడానికి, తెలుగు వారిని జాగృతం చేయడానికి నేను ప్రారంభించిన మహానాడు నేడు తెలుగువారి ఐక్యతకు చిహ్నంగా నిలవడం నాకెంతో గర్వకారణంగా ఉంది అంటూ 2025 మే 27, 28, 29 తేదీలో కడప గడ్డపై తొలిసారి జరగబోయే మహానాడుకి మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. జై మహానాడు, జై తెలుగుదేశం అని ఎన్టీఆర్ గారు స్వయంగా ఆహ్వానిస్తున్నట్టుగా ఒక ఏఐతో కూడిన ఒక ఆడియో అయితే రూపొందించారు. దాన్ని తాజాగా విడుదల చేశారు. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా ఆయన వాయిస్ని అనుకరించి తెలుగు వారికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఏర్పాటు చేశారు. అది ఒక అందరినీ ఆకట్టుకుంటుంది బాగా. చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచే అక్కడే ఉండి ఇవన్నీ కూడా పర్యవేక్షించారట. ఏది ఏమైనా అక్కడ ఎన్టీఆర్ గారి వాయిస్తో పెట్టింది ఏదైతే ఉందో అది బాగా అందరినీ ఆకట్టుకుంది. అంటే ఇప్పటికే సోషల్ మీడియాలో ఏది పెట్టినా సరే ఒక వైరల్ అవుతుంది. అటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ వాయిస్ ఒకసారి విందాం. తెలుగు వారి ఆత్మ గౌరవానికి, తెలుగు వారి ప్రతిభా విశేషాలకు ప్రత్యక్ష నిదర్శనంగా తర్పణం కావాలి. ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరు మీ కర్తవ్యత నిర్వహణతో మన ఈ పోతుగడ్డ, జీవగడ్డ, తెలుగు గడ్డ ఈ భరత ఖండంలోనే జగజ్జగీయమానమై, ప్రతిభా సమన్వితమై, సముద్రలో భేదమై, తెలుగు వారి ఆత్మ గౌరవానికి, తెలుగు వారి ప్రతిభా విశేషాలకు ప్రత్యక్ష నిదర్శనంగా తర్పణం కావాలి. అది అంటే ఇదొక స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఈ వాయిస్ అంటే అందరినీ ఆహ్వానిస్తున్నట్టు అది పదే పదే మహానాడులో ముందంతా ప్లే చేశారు. అంటే అన్నగారిని గుర్తు చేస్తూ అన్నగారితో అన్న ఎన్టీఆర్ గారితో ఆయన వాయిస్ని మళ్ళీ అనుకరిస్తూ ఏఐ ద్వారా చేసిన ప్రయోగం అయితే అందరినీ